తెలంగాణలో భూభారతి అమలుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో భూభారతి అమలుపై సంబంధిత మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా భూభారతి అమలు చేయబోతున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 3 మండలాలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం చూసాం దాదాపు 7-8 ఏళ్ల పాటు ధరణి స్కీమ్ తో పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. సామాన్య జనానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అన్నటువంటి ఆరోపణని కాంగ్రెస్ పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లగలిగింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్కీమ్ ని ఎత్తేసి ఆ స్థానంలో ఖచ్చితంగా భూభారతి స్కీమ్ లాగా కొత్త స్కీమ్ ను తీసుకొస్తామని కూడా ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15-16 నెలలు అవుతుంది. మనం చూసాం గత అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణి ఏ రకంగా నష్టపోయింది, ఏ రకంగా ఇంకొకరికి ఇష్టారాజ్యంగా భూములు బదలాయింపు జరిగినాయి అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కొన్ని ఆధారాలతో కూడినటువంటి అంశాలను కూడా అటు రెవెన్యూ శాఖ మంత్రి గాని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గాని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూభారతి స్కీమ్ ఎందుకోసం తీసుకొచ్చాము అన్నటువంటి విషయం మీద కూడా అసెంబ్లీలో ఆనాడు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ సభలో ఆ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం, దాని తర్వాత ఎప్పుడు ఈ స్కీమ్ ని అమల్లోకి తీసుకురాబోతున్నారు, ఎందుకంటే ఇంకా ధరణి నడుస్తుంది, భూభారతి ఎప్పుడు తీసుకొస్తారని గడిచిన 1-2 నెలలుగా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. కానీ ఎట్టకేలకు ఈరోజు ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. భూభారతితో పాటు హౌసింగ్ విభాగాల మీద సమీక్ష జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కీలకమైనటువంటి ఈ అంశం మీద పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 14వ తేదీన భూభారతి ప్రారంభోత్సవాన్ని చేయాలనేటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాలను ఎంపిక చేయబోతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం, ఆ పోర్టల్ బలోపేతం చేయడం కోసం ఎక్కడన్నా మైనస్లు ఉన్నాయా అనే విషయాన్ని రెక్టిఫై చేసి ఎక్స్పర్ట్స్ తోటి అది ఎప్పటికప్పుడు ఆ భూభారతి పోర్టల్ ని మరింత బలోపేతం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కనుక ఈ సమీక్ష సమావేశంలోనే ఈ భూభారతి అమలుకు సంబంధించినటువంటి అంశం మీద రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో తీసుకోవాలి. అంటే గతంలో ధరణి వెంటనే రైతులకు వెంటనే భూమి ఏదైతే రైతులు కొన్నారో అమ్మబడుతున్నారో వాళ్ళు వెంటనే అమ్మే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఆ ధరణి కంటే కూడా మరింత ప్రతిష్టంగా దీన్ని తీసుకురాబోతున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కనుక ఈ భూభారతిని ఖచ్చితంగా రేపు 14వ తేదీ దీన్ని తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ భూభారతి ప్రారంభోత్సవం తెలంగాణలోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకుని వాటి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు భూభారతి అవగాహన కల్పించాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. ఆ సదస్సులోనే ప్రజల నుంచి వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేయాలి. అయితే నరేందర్ అటు ధరణి మీద చాలా రకాల విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా విపరీతమైన విమర్శలు గుప్పించినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అవి నమ్మినటువంటి నేపథ్యంలో ఈ భూభారతి మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా పబ్లిక్ లో. ఏంటి ఆ స్థాయిలో భూభారతి అందుకునేలా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? ముఖ్యంగా ధరణికి భూభారతికి మధ్య డిఫరెన్స్ వివరించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు 3 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయబోతున్నారు. ఆ 3 మండలాలలో రైతులకు కావచ్చు, సాధారణ జనాలకు కావచ్చు, ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా, అంటే పట్టాదారి పాస్ పుస్తకము వెంటనే వచ్చినప్పటికి కూడా ఇంకొకరి భూమి ఇంకొకరికి ఇష్టారాజ్యంగా బదలాయింపు కుదరదు. ఒకప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఇష్టానుసారంగా ఆ పోర్టల్ గతంలో ధరణిని వాడుకున్నారు. దానివల్ల కొంతమంది రాజకీయ నాయకులు దీనివల్ల అడ్డం చేసుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను కూడా కాజేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేసింది. సభలో కూడా కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొచ్చారు. కానీ దానికి దీనికి వ్యత్యాసంగా ఖచ్చితంగా అలాంటిది
ఎలాంటి పొరపాటు లేకుండా దీన్ని తీసుకురావాలన్నటువంటి నిర్ణయం తీసుకొచ్చారు. ధరణిలోను కూడా కొన్నిటిని మంచి వాటిని భూభారతిలో కూడా పెట్టాలనుకుంటున్నారు. భూభారతిలో అదనంగా కొన్ని సిస్టమ్స్ ని యాడ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే రైతులకు ఎలాంటి సమస్య లేకుండా తీసుకొచ్చేందుకు ఈ రకమైనటువంటి పోర్టల్ ఉపయోగపడుతుందని కూడా సీఎం గాని అధికారులు కానీ చూశారు. అందుకనే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ రోజు ఖచ్చితంగా దీని మీద కొంత రివ్యూ జరిగారు. ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సదస్సులు నిర్వహించాలని కూడా, అంతేకాకుండా దీంట్లో సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని కూడా నిర్ణయించారు. గతంలో అర్థం కాని భాష గ్రాంధికం తరహాలో తెలుగుని ఉపయోగించారనే ఆరోపణ కూడా ఉంది. కనుక సరళమైనటువంటి భాషలో తెలంగాణ యాసలో అర్థమయ్యేలాగా కూడా ఈ పోర్టల్ ఉంటుందని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కనుక అవన్నీ అప్డేట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. వెబ్సైట్ తో పాటు యాప్ ను పటిష్టంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా రెవెన్యూ శాఖ ఇప్పటికే డిసైడ్ చేసింది. దీంట్లో ఈ సమీక్షలో ప్రధాన కార్యదర్శి శేషాదితో పాటు చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎల్సీ వేముల శ్రీనివాసులు, ఇట్లా పలువురు అధికారులు కూడా దీంట్లో ఉండి చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదే అంశంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కానీ, దాని ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ప్రధానంగా మాత్రం భూభారతిని ఎలాంటి విమర్శలు చేయకుండా, అంటే గతంలో ధరణికి ఎదురైనటువంటి విమర్శలు వచ్చాయో ఆ విమర్శలకు ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా. ఎగ్జాక్ట్లీ నరేందర్, మనం ధరణికి చూసుకుంటే ధరణికి అప్పీల్ వ్యవస్థకు సంబంధించి చాలా విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి భూభారతికి అప్పీల్ వ్యవస్థ ఏ రకంగా ఉండబోతుంది? అప్పీల్ వ్యవస్థ ద్వారా ఏ రకమైనటువంటి ఏదైనా సమస్యలు ఉంటే రైతుల నుంచి వారి నుంచి తీసుకునే ప్రక్రియ ఏ రకంగా ప్రభుత్వం పెట్టబోతుంది దీంట్లో? మనం ధరణి చూస్తే దాంట్లో పూర్తిగా కలెక్టర్లకు మాత్రమే అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్లకు ఎక్కడ అవకాశం లేకుండానే కేవలం నామమాత్రంగా మాత్రమే ఎంఆర్ఓలకు అవకాశం కల్పించారు. అక్కడ కేవలం కలెక్టర్లకు మాత్రమే పవర్స్ ఇచ్చి కింద ఎక్కడ కూడా మార్పులు చేయకుండా అట్లాంటి పోర్టల్ ని ధరణి తీసుకొచ్చారు. దాంట్లో కొన్ని లొసుగులు కూడా ఉన్నాయని కూడా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మండల స్థాయిలోనే రైతులకు అనుసంధానంగా చాలా దగ్గరగా ఉండేటట్టుగా ఉండడం, చాలా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ అయ్యేలా చూసుకోవడం, ప్రభుత్వ భూమిని ఎక్కడ కూడా కాజేయకుండా ఉండడం, అదేవిధంగా ఇంకో రైతు నుంచి ఇంకో రైతు అమ్మడం అయినా కొనడం అయినా కూడా పూర్తి డిజిటల్ సైన్ తో గానీ మిగతా అంశాల్లో గానీ చక్కగా ఒక ప్రామాణికతతో ఈ పోర్టల్ ని తీసినట్టుగా తెలుస్తుంది. ఈ పోర్టల్ కూడా దేశీయంగా తయారు చేయనటువంటి పోర్టల్ కూడా అంటున్నారు. ఇంకా ధరణి పోర్టల్ అది బయట దేశాల్లో తయారు చేసి అక్కడ ఇది సెక్యూరిటీ లేకుండా ఉంది ధరణి పోర్టల్ లో ఒక విమర్శ ఉంది. సీఎం కూడా నాకు చెప్పడం జరిగింది. కనుక ఈ పోర్టల్ ఏ రకంగా పనిచేయబోతుంది, ఈ 3 పైలట్ ప్రాజెక్ట్ గా చేసుకున్నటువంటి ఆ 3 మండలాల్లో ఏ రకమైనటువంటి అనుమానాలను నివృత్తులు రైతులు అందించేటువంటి ప్రశ్నలకు ఏ రకంగా చేయబోతున్నారు, ఇంకా అవసరమైతే కొన్ని మార్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మనకు ఈ 14 తర్వాత ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.